ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్ ఎప్పుడు తెరపైకి వచ్చింది అంటే సదరు ఈ విజయసాయిరెడ్డి బయటపెట్టారు. ఆయన ఏదైతే రాజ్ కేసిరెడ్డి అతనే కింగ్ పిన్ ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆయన ఎప్పుడైతే తేనెతిట్టిన కదిమిటి కదిపారో ఇక అప్పటి నుంచి దానికి సంబంధించిన ఎపిసోడ్లు మామూలుగా కాదు, ఒక వెబ్ సిరీస్ కంటే దారుణంగా కంటిన్యూ అవుతూనే ఉంది. సో కోర్స్ ఆయన కూడా అక్యూజ్డ్గా ఉన్నారు, విజయసాయిరెడ్డి కూడా. మరి ఈ నేపథ్యంలోనే అందరి మధ్యలో ఉన్న సందేహం ఏంటంటే, మరి ఆయన బయటపెట్టాడు, అటు అప్రూవర్గా మారలా, అక్యూజ్డ్గా ఉన్నాడు. మరి ఈ కేసులో ఆయన ఎప్పుడు విచారణకు పిలుస్తారా అని అనుకుంటే ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. ఇంతకీ ఆయన విచారణకు రమ్మని చెప్పేసి నోటీసులు ఇచ్చింది ఎవరో తెలుసా? ఈడీ అండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. పవర్ఫుల్ దర్యాప్తు సంస్థలు ఇవి. సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు. సాధారణంగా సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉంటే అంత తేలిగ్గా బయటపడే అంశాలు ఉండవు ఏ ఒక్కరికి కూడా. కోర్స్ కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో ఎగ్జామ్షన్ ఉందనుకోండి, అందులో ఈయన కూడా ఉన్నాడు అనుకోండి, A2గా. ఆయన A1, ఈయన A2. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్. సో ఈడీ దగ్గర ఈ మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆధారాలు దొరికినాయట. సో అందు గురించే విజయసాయిరెడ్డిని విచారణకు రమ్మని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. అది ఎప్పుడు? రేపు 22వ తేదీన. మరి 22వ తేదీన ఆయనకు విచారణకు పిలిస్తే అక్కడ ఏం జరగబోతుంది, ఏం ప్రశ్నించబోతున్నారు, వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, వీళ్ళు ఏం ప్రశ్నిస్తే వాళ్ళేం సమాధానం చెప్తారు ఆయన విజయసాయిరెడ్డి. ఒకవేళ ఆ సమాధానం చెప్పే సమయంలో ఇప్పుడు వీళ్ళు అడిగిన దానికి వాళ్ళు చెప్పిన దానికి పొంతం లేదనుకోండి, ఏది ఇప్పుడు దాకా వైసీపీ వాళ్ళు ఎవరిని పిలిచినా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పేసి. ఓకే, మర్చిపోయావా, ఇదిగో ఇది ఆధారం, మరి దీనిపైన నీ స్పందన ఏంటి అంటే నోరెళ్ళ పెడతా ఉన్నారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ విజయసాయిరెడ్డికి వచ్చిందా? మరి విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తే ఆయనేమి సమాధానం చెప్తారు? ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రాబోతూ ఉన్నాయి.